ఇంట్లో అందరికీ రోజు మొత్తం కూడా ఆరోగ్యమైన వంటలు, ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా మంచి రెసిపీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఉదయాన్నే హడావిడిగా లంచ్ బాక్స్ కోసం అయితే రాత్రి మనం ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకొని కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవచ్చు. బెండకాయ, కాకరకాయ ఇలాంటివి కట్ చేసుకోవచ్చు కాబట్టి అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా క్యారెట్, బీట్రూట్ కూడా ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసి రెడీగా పెట్టుకుంటే ఉదయం లేవగానే బ్లెండ్ చేసుకోవచ్చు. సో హడావిడి లేకుండా పిల్లలకు కూడా వెజిటేబుల్ జ్యూస్ ఇచ్చేయచ్చు. అందులో ఏమీ యాడ్ చేయను, ఓన్లీ క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ ఈ 3 యాడ్ చేసి జ్యూస్ చేస్తే తాగడానికి కూడా బాగుంటుంది. ఇక బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ, చట్నీ కోసం పల్లీలు ముందుగానే వారానికి ఒకసారి డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే ఓన్లీ చిల్లీస్ వరకు వేయించేసి అవి హీట్ తగ్గేదాకా మనం వెయిట్ చేయకుండా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. ఇక లంచ్కి కానీ పిల్లలకి బ్రేక్ టైంలో కానీ ఏదైనా ఫ్రూట్ అయితే కంపల్సరీ. కూరగాయలు తెచ్చి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేయడం అయితే నాకు ఇష్టం ఉండదు. సో పాడవుతాయని ముందుగానే చేసేస్తుంటాను. ఇలా బెండకాయ చేశాను. ఇంకా అదే రోజు కాకరకాయలు కూడా కట్ చేసి పెట్టి ఫ్రై చేసి పెడితే కాకరకాయ ఫ్రై కాస్త 2-3 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఈ క్యాస్ట్ ఐరన్ చేస్తే కొంచెం నూనె కూడా తక్కువ పడుతుంది, ఫ్రై కూడా బాగా డీప్ ఫ్రై లాగా అవుతుంది. ఇక ఉల్లిపాయలు వేసుకొని కూడా కొబ్బరి కారం యాడ్ చేసుకుంటాను. మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి కారం వేసుకుంటాను. కొంచెం కారం తక్కువతోటి రుచిగా కూడా ఉంటుంది. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ జ్యూస్ కోసం ఈ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తీసేసాము. పిప్పి మాత్రం పడేయకుండా దాన్ని కూరగాను తినలేం కాబట్టి దానిలో గోధుమ పిండి వేసేసి తక్కువ పిండి పడుతుంది, ఎక్కువ మనకి ఈ వెజిటేబుల్ పల్పే ఉంటుంది కాబట్టి పిండి కలిపేసి పెట్టుకొని ఈవినింగ్కి రోటీ కోసం ఇలా మ్యాక్సిమం డైలీ ఇలా చేసుకుంటే మనకి ఆ ఫైబర్ కంటెంట్ లాస్ అయ్యాము, పిప్పి తీసేసి పడేసామనే ఫీలింగ్ ఉండకుండా ఇలా చపాతీలు చేసుకోవచ్చు. ఇక నైట్ డిన్నర్కి బెండకాయ కర్రీ అవన్నీ చాలా తక్కువ అవుతాయి కాబట్టి డిన్నర్కి కూడా హెల్తీగా ఫ్రెష్ వెజిటేబుల్స్తో అన్నీ మనకి తీసుకునేలాగా క్యారెట్, బీన్స్, పొటాటో, క్యాప్సికమ్, ఇంకా ఇప్పుడు మంచి సీజన్లో దొరికేది బఠానీ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా రుచిగా ఉండిద్ది. ఒకసారి నూనె వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. కంప్లీట్గా బాయిల్ అయిపోకూడదు, పచ్చిగాను ఉండకూడదు. ఒక 70% వరకు ఉడికించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్, మొత్తం లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ, టమాటాలు 2, ఒక 10 వరకు జీడిపప్పులు వేసుకొని బరగ్గా లేకుండా బాగా సాఫ్ట్గా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకొని ఆ కొంచెం ఉన్న నూనె అయినా సరే దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ వేసుకున్న ఆయిల్ మొత్తం కూడా వెజిటేబుల్స్ అబ్జర్వ్ చేస్తుంటాయి. తర్వాత మనం గ్రేవీ కర్రీలా ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి మరి కూరలో ఎక్కువ ఆయిల్ అయిపోకుండా ఉంటుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను కూడా వేయించుకొని అది మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ లైట్గా ఎక్కువ స్పైసెస్ లేకుండా సరిపడా ఉన్నట్టు వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని ఉప్పు కూడా మొత్తం ఒకసారి చెక్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని మనం తీసుకున్న వెజిటేబుల్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఆయిల్ కూడా సపరేట్ అయ్యిద్ది. ఆ టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇందులో నేనైతే క్యాప్సికమ్ తీసి పక్కన పెట్టుకుంటాను. ఫ్రైది అలానే బాగుంటుంది. ఫ్రై చేసిన క్యాప్సికమ్ని కూడా ఈ గ్రేవీలో ఉడకబెట్టేసి మళ్ళీ కాస్త ఆ వెజిటేబుల్ మొత్తం పచ్చిది ఇంకే ఆ రిమైనింగ్ 30% కూడా ఉడికిస్తాం కాబట్టి క్యాప్సికమ్ అందులో ఉడికిపోతే బాగుండదు. ఫ్రై చేసిందే తినడానికి రుచిగా ఉంటుంది. ఇక కూర దగ్గరకు పడేంత వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోగా రోటీ కూడా రెడీ అయిపోతుంది. ఫైనల్గా దించబోయే ముందు కొత్తిమీర, పుదీనా, ఇంకా కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. రోటీలోకి కర్రీ లో స్పైసెస్ ఉంటే చక్కగా రోటీని కూడా ఎంజాయ్ చేస్తూ కర్రీ ఎక్కువ తినేయొచ్చు. మిక్స్డ్ వెజ్జీస్తో రోటీ కూడా డిన్నర్ కోసం రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.